స్వతంత్ర భారతంలోనే పాకిస్తాన్ నుండి మన వాళ్ళని చంపి శవాల గుట్టల్ని రైళ్లలో వేసి పంపించారు. ఈవెన్ 90లలో కాశ్మీర్ నుంచి మన వాళ్ళని చంపి పంపించారు. కాబట్టి ప్రపంచంలో ఏం జరిగింది హిందువుల కన్నా తెలియాల్సిన అవసరం ఉంది. అందులో రాజస్థాన్ పవిత్ర భూమి మీద కొలువైన చిత్తరోడ్ కేవలం ఒక కోట మాత్రమే కాదు, అది త్యాగానికి, స్వాభిమానానికి, అజరామరమైన బలిదానానికి సజీవ ప్రతీక అన్నటువంటిది ఉత్తిష్ట భారత హైలైట్ చేస్తుంది. మాతృభూమి, ధర్మం మరియు ఆత్మగౌరవ రక్షణ కోసం వీరరాజపుత్ర వనితలు 3 సార్లు అగ్ని ప్రవేశం చేసినందుకే దీన్ని జోహార్ భూమి అని పిలుస్తారు. ప్రథమ జోహార్ 1303లో జరిగింది. రాణి పద్మిని కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తోర్గఢ్ని ముట్టడించినప్పుడు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం వేలాది మంది రాజపుత్ర స్త్రీలు జోహార్ చేశారు, అంటే అగ్ని ప్రవేశం చేశారు. అటు వీరులు సైతం సాక మరణించే వరకు పోరాటం చేస్తూ రణభూమిలో ప్రాణాలు అర్పించారు. రెండో ద్వితీయ జోహార్ 1535 బహదూర్ షా దండయాత్ర చేసిన సమయంలో రాణి కర్ణావతి నాయకత్వంలో మరోసారి జోహార్ జ్వాలలు ఎగసిపడ్డాయి. మేవార్ వీరులు తమ చివరి శ్వాస వరకు శత్రువుతో పోరాడి వీరమరణం పొందారు. మూడవది తృతీయ జోహార్ క్రీస్తకం 1568 జైమల్ మేడతియా, పత్తాప్ సిసోడియా నేతృత్వంలో చిత్తూరు సైన్యం అక్బర్ యొక్క భారీ సైన్యాన్ని ఎదిరించింది. ఈ భీకర యుద్ధానికి ముందే వేలాది మంది వీరనారిమణులు మళ్ళీ జోహార్ చేశారు. పురుషులు సాకా చేసి చరిత్ర పుటల్లో అమరులయ్యారు. నేటికి చిత్తూర్గఢ్ పట్టిపై అడుగు పెడితే ఆ వీరవనితల త్యాగాల అగ్నిజ్వాలలు, ఆ రణసూరుల కత్తుల హుంకారాలు, వారి స్వాభిమాన హుంకారాలు ఇప్పటికీ అక్కడి గాల్లో సజీవంగా ప్రతిధ్వనిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది కేవలం గతించిన చరిత్ర మాత్రమే కాదు, శతాబ్దాలు గడుస్తున్న నేటికి భారతదేశ ఆత్మను ఉద్దీపింపజేస్తున్న స్వాభిమాన దివ్య జ్యోతి అన్నటువంటిది హైలైట్ చేస్తున్నారు.